స్పెషల్ కౌంటర్ సార్, స్పెషల్ కౌంటర్ టీమ్ లీడర్ దగ్గర పెట్టడం జరుగుతుంది సార్. ఈ ఉన్న 6 గ్యారెంటీస్ కాకుండా ఇంకా ఏమైనా సార్ వారికి కావాల్సిన ఏమైనా డోర్ టు డోర్ క్యాన్వాస్ చేయడము, వీరు వారు అనేది కాకుండా ప్రతి కుటుంబం కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా కూడా వారి యొక్క అవసరాలు కూడా దరఖాస్తు రూపేణా వచ్చేటట్టుగా కూడా మేము ప్లాన్ అనేది కూడా చేయడం జరిగింది సార్. చాలా తక్కువ సమయం నుండి రీచ్ కాబట్టి ఆఫ్టర్ డ్యూ డేట్ ఏం చేస్తా ఉన్నారు, కొంతమంది రీచ్ కాలేకపోవచ్చు, అప్లికేషన్స్ ఇవ్వలేకపోవచ్చు, బయట ప్రాంతాల్లో ఉండవచ్చు, వలసపోయిన వాళ్ళ కోసం ఏమైనా స్పెషల్ గైడ్ లైన్స్ ఇష్యూ చేస్తున్నారా, లేకుంటే స్పెషల్ ప్రొవిజన్స్ పెడతా ఉన్నారా, అదొకటి క్లారిటీ ఇవ్వండి. షెడ్యూల్ డేట్స్ విలేజ్ వైజ్ గా షెడ్యూల్ డేట్స్ ఇచ్చారు. ఆ డేట్స్ లో కాకుండా అంటే 26 మధ్యలో ఇలా ఆ రోజు ఎవరైనా అవైలబుల్ లేకపోయినా నెక్స్ట్ డే వచ్చి మన బాబు వచ్చి అలాగే డేట్స్ ఇచ్చారు. నెక్స్ట్ డే వచ్చిన మూలంగా సమయం ఉంది రీచ్ కావాల్సిన కాంపిటీషన్ ఎక్కువ కాబట్టి ఆఫ్టర్ డ్యూ డేట్ ఏం చేస్తా ఉన్నారు, కొంతమంది రీచ్ కాలేకపోవచ్చు, అప్లికేషన్స్ ఇవ్వలేకపోవచ్చు, బయట ప్రాంతాల్లో ఉండవచ్చు, వలసపోయిన వాళ్ళ కోసం ఏమైనా స్పెషల్ గైడ్ లైన్స్ ఇష్యూ చేస్తున్నారా, లేకుంటే స్పెషల్ ప్రొవిజన్స్ పెడతా ఉన్నారా, అదొకటి క్లారిటీ ఇవ్వండి. ఇంకొకటి సీఈఓ గారు మాట్లాడుతూ ఇదొక నిరంతర కార్యక్రమం అంటున్నారు. ఇది ఒక నిరంతర కార్యక్రమం అనేది పబ్లిక్ లో పోతే వాళ్ళు అప్లై చేసుకోవడానికి వెళ్తారు. స్పెసిఫిక్ గైడ్ లైన్స్ ఉన్నాయంటేనే అందరూ అప్లై చేసుకుంటారు. గవర్నమెంట్ దగ్గర స్పెసిఫిక్ డేటా వస్తుంది, దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి అది కూడా క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఇంకోటి రేషన్ కార్డ్స్ విషయంలో కూడా కొద్దిగా గైడ్లైన్స్ ఎలా ఉంటాయని ఆందోళన పబ్లిక్ లో ఉంది. కాబట్టి అటువంటివి ఏమైనా మీకు వచ్చినాయా, లేకపోతే రాకుంటే ఎటువంటివి ఉంటాయనేది కూడా క్లారిఫికేషన్ ఇవ్వండి. థ్యాంక్ యూ. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధికార యంత్రాంగంతో జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, గౌరవ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, జిల్లా పరిషత్ అధ్యక్షులు, కలెక్టర్సే కానీ అడిషనల్ కలెక్టర్సే కానీ ఆ సంబంధిత జిల్లా యంత్రాంగంతో సమావేశం ఏర్పాటు చేశాము. ఈ సమావేశంలో రేపటి నుంచి మొదలయ్యే ప్రజాపాలనకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ వ్యవస్థ ఏ రకం ఉండాలి, గ్రామ స్థాయిలో ఎన్ని కౌంటర్స్ ఉండాలి, ప్రత్యేకంగా వృద్ధులకు సంబంధించి, మహిళలకు సంబంధించి, వికలాంగులకు సంబంధించి
దరఖాస్తుల స్వీకరణ, ఇతర అంశాలకు సంబంధించి కూడా దరఖాస్తుల స్వీకరణ, ఆ గ్రామంలో ఆ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం అయిపోయినా రాబోయే 7 రోజులు 8 రోజులు కనీసం ఇద్దరు అధికారులు ఆ గ్రామంలో ఉండాలి. ఎవరైనా దరఖాస్తు ఇవ్వలేదు అనివార్య కారణాల వల్ల, ఇతర కారణాల వల్ల మరుసటి రోజు ఆ గ్రామంలో పంచాయత్ సెక్రటరీ ఆఫీసులో అధికారులు ఉంటారు, వాళ్ళకు ఆ దరఖాస్తు ఇవ్వచ్చు. ఈ దరఖాస్తు అన్నీ కూడా స్క్రూటనైజ్ చేసి లబ్ధిదారులను గుర్తించి వారికి ఈ సంక్షేమాన్ని అందియాలనే తపన మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కమిట్మెంట్ ఉన్నది.